జిల్లా రాజానగరం మండలం కలవచర్ల పుష్కర్ కెనాల్ నుండి అర్ధరాత్రి గ్రావెల్ తరలిస్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామస్తుల ఆందోళనతో రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. కోట్లాది రూపాయలు గ్రావెల్ అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రావెల్ రవాణా జరుగుతున్న ప్రాంతాన్ని తహసీల్దార్ అనంత సత్యలక్ష్మీదేవి, ఇరిగేషన్ ఏడీ ఫణిభూషణ్ పరిశీలించి లారీలు, జేసీబీలను సీజ్ చేశారు. ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేసి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ అనంత సత్యదేవి చెప్పారు. ఈ కల్లచర్ల గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ ఆపడం జరిగిందండి. వారి ఇన్ఫర్మేషన్ మేరకు మేము మా టీం అంటే తహసీల్దారు, రెవెన్యూ సిబ్బంది ప్లస్ ఏడీ మైన్స్ కూడా వస్తున్నారు. ఇక్కడ చాలా వరకు లోతు తవ్వడం జరిగింది. లారీలన్నీ కూడా ఇక్కడ స్టాప్ చేశారు. ఇవన్నీ కూడా యాజ్ పర్ ది రూల్ ప్రకారం ఇట్లా అందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. మొత్తం అక్కడ రోడ్డు మీద ఒక 2 ఖాళీ లారీలు ఉన్నాయి. ఇక్కడ ఒక 20 వరకు 11 లారీలు ఉన్నాయి. అంటే నేను కౌంట్ చేయలేదు, కానీ గ్రామస్తులు చెప్పిన మేరకు లారీలు అక్కడక్కడ స్కాటర్డ్గా ఉన్నాయి. ఇవన్నీ తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. మేడం గారి ద్వారా వచ్చింది. మాది తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కలవచర్ల గ్రామం అండి. సుమారుగా ఒక 6 నెలల నుంచి కంటిన్యూగా ఇక్కడ ఓబులాపురం మైనింగ్ మించి మైనింగ్ జరుగుతుంది. మేము గతంలో ఎస్ఐ మనోహర్ గారికి 3 లారీలతోని ఒక మిషన్ కూడా అండర్ గ్రౌండ్ మైనింగ్ అంటే భూమి లోపలికి సుమారు 15 నుంచి 20 అడుగులు లోతుకి మైనింగ్ చేస్తుంటే పోలవరం పుష్కర్ కెనాల్కి ఉన్న స్పాయిల్ బ్యాంక్ దగ్గర చేస్తుంటే మేము ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు మేము కలిపి మేము ఇక్కడ డిపార్ట్మెంటు రెవెన్యూ సిబ్బందికి మరియు పాత ఎస్ఐ గారికి మేము ఇక్కడ బళ్ళు హ్యాండ్ ఓవర్ చేసామండి. చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళేటోడికి 3 లారీలు ఒక మిషన్ మేము హ్యాండ్ ఓవర్ చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళేటోడికి 1 లారీయే ఉంది అని చెప్పి వాళ్ళు కేసు ఎఫ్ఐఆర్ వేశారు. వేసి మరుసటి రోజు మైనింగ్ డిపార్ట్మెంట్ సర్వేయర్ గారు వచ్చి ఇక్కడ అసలు కొలతలు కొలిసాం, ఇక్కడ ఏ మైనింగ్ జరగలేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు.